కాబట్టి వాక్యం వినే మన మనసు ఎలా ఉండాలి అంటే బురదలాగా ఉండాలి. ఎలాగ ఉండాలి? బురదలాగా ఉండాలి. ఎందుకంటే రాయి గోడకేసామనుకోండి, తిరిగి మనకు వైపే వచ్చింది. అవునా కదా? అదే బురదలో రాయి వేస్తే బురదలోకి చొచ్చుకొని పోద్ది. అంటే మన హృదయంలోకి కూడా దేవుని వాక్యం చొచ్చుకొని పోవాలి అంటే మన హృదయం ఆకర్షించేదిగా ఉండాలి. బురద ఏం చేస్తుంది? రాయిని పట్టుకుంటుంది. మన హృదయం కూడా ఎలా ఉండాలి అంటే చెప్పబోయే ప్రతి మాటను కూడా పట్టుకునేదై ఉండాలి. మన హృదయం కఠినంగా ఉందనుకోండి, దైవజనుడు ఎంత వాక్యం చెప్పినా బయటికి వస్తుంది. మన హృదయం మెత్తగా ఉందనుకోండి, చెప్పబడే ప్రతిదీ కూడా ఏమైపోద్ది. అందుకే స్పాంజీ నీళ్ళల్లో ముంచుతాం, నీళ్ళని ఏం చేస్తుంది? పీల్చుకుంటుంది. రాయిని నీళ్ళల్లో ముంచుతాం, ఏం చేస్తుంది? పీల్చుకుంటుందా? పీల్చుకోదు. మునిగాను అనటానికి తడి అయిపోద్ది అంతే, కానీ తడి లోపలికి ఏమాత్రం పోని. అందుకే దేవుడు కూడా ఏమన్నాడంటే బండను బద్దలు చేసే సుత్తి వంటిది. అవును కదా? కాబట్టి అలాంటి బండల్ని మనం ఏం చేసుకోవాలి? మెత్తన చేసుకోవాలి. మెత్తని హృదయాల మీద రాస్తాను అన్నాడు. కాబట్టి వాక్యం వినేటప్పుడు హృదయం దీనంగా, అర్థమైందా, తగ్గింపుతో, వినయంతో ఉంటే అప్పుడు చెప్పబోయే ప్రతి మాట మన మనసులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయిన ప్రతి మాట కూడా మనలో పనిచేయటం మొదలైపోతుంది. అంతే కదా? బురదలో మామిడి విత్తనం వేస్తారు, ఏం చేస్తుంది? బురద దాన్ని ఆకర్షించుకొని 3వ దినానికి మొలకొచ్చింది. అదే గోడకేసి కొడతారు మామిడి విత్తనాన్ని, ఏం చేస్తుంది? అంటే ఫలించాలి అంటే, మనం ఫలించాలి అంటే ముందు మన హృదయం ఏమైపోవాలి? మెత్తనైపోవాలి. ఆ మెత్తన ఎప్పుడు వస్తుంది? దీన మనసు కలిగి ఉన్నప్పుడు, వైరాగ్యం కలిగి ఉన్నప్పుడు, ఈ జీవితం నాకు శాశ్వతం కాదు, దేవుడే నాకు శాశ్వతం అనుకున్నప్పుడు, దేవుడి కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు, అప్పుడు నాలో నేను లేను అనే మనసు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ మాట, చెప్పబడే ప్రతి మాటను కూడా శ్రద్ధగా వింటాం. శ్రద్ధగా వినేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పక్కన పిల్లలు గోల్ చేస్తున్నా సైలెంట్గా ఉండి అంటారు. ఎందుకు? డిస్టర్బెన్స్ అవుతుంది, సైలెంట్గా ఉండి అంటారు. పిల్లలు గోల్ చేస్తున్నా కానీ పిల్లల్ని అరవలేదనుకోండి, సరే నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకొని వెళ్ళిపోని, అలాగ మనం ఉండకూడదు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏంటో తెలుసా? సమాధానం యొక్క ప్రాముఖ్యత. సమాధానం యొక్క ప్రాముఖ్యత, లేదా సమాధానము అనే బంధము యొక్క ప్రాముఖ్యతనైనా పెట్టుకోండి, అలాగైనా పెట్టుకోండి. ఇప్పుడు సమాధానం అంటే ఏంటి అంటే శత్రువులను సైతం మిత్రులుగా చేసుకునేది. శత్రువులను సైతం మిత్రులుగా చేసుకునేది సమాధానం. మీకు అర్థమైందా? అది అయ్యారే. శత్రువులను సైతం ఏం చేసేది? మిత్రులుగా చేసుకునేదే సమాధానం. అంటే ఎంత శత్రువు అయినా నీకేమైపోవాలి? మిత్రువు అయిపోవాలి. అవునా కదా? అందుకే అంటాం చూడండి, మనము పిల్లలు ఎవరి మీద కోపంగా ఉంటాం. పిల్లలు గుర్తు రాగానే వెంటనే కోపం మర్చిపోయి పిల్లల్ని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాం. అందుకని పిల్లల గుర్తు రాగానే కోపం ఎందుకు తగ్గింది? పిల్లల మనసును బట్టి. అవునా కదా? అలాగే మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాళ్ళమై మనం ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభు వారిని పంపించి, దేవుడికి మనకేముంది? శత్రుత్వం ఉంది. పాపం చేస్తే ఆయన దృష్టికి ఎవరు? ఆయన శత్రువులే కదా. కాబట్టి శత్రువులో ఉన్న మనల్ని దేవుడితో సమాధానపరచడం కోసం ఏం చేశాడు ఆయన? మన కోసం బలి అయ్యి సమాధానాన్ని ఇచ్చేశాడు. దేవుడికి మనకి పాపం అడ్డుగా ఉంటే ఏం చేశాడు? మనం ఇటున్నాం, దేవుడు ఇటున్నాడు. మీరు పాపం చేశారా, నా దగ్గరకు వద్దు అన్నాడు. ఇప్పుడు ఆయనకి మనకేముంది? అడ్డం, పాపం ఉంది. ఆ పాపం అనే ఆ అడ్డాన్ని ఏం చేశాడు? వచ్చి దీన్ని తీసేశాడు. తీసేసేసరికి వీళ్ళు దేవుడి దగ్గరికి వచ్చేసారు. అంటే పాపం గోడగా ఉంది. ఆ గోడని, పాపం అనే గోడని తన మరణం ద్వారా, తన బలి ద్వారా ఏం చేశాడు? తీసేసి ఏం చేశాడు?
సమాధానపరిచాడు. ఇప్పుడు ఆయనకి మనకు ఉన్న పాపం అనే అడ్డుని తీసి ఆయన సమాధానపరిచాడు. ఇప్పుడు డైరెక్ట్గా మరి దేవుడితో మనం సమాధాన పడ్డట, దేవునితో సమాధాన పడ్డాం అనటానికి ఏం చేయాలి? కృతజ్ఞులై ఉండాలి. నువ్వు యేసు ప్రభును పంపించి మమ్మల్ని నీతో సమాధానపరుచుకున్నావు. మేము కూడా మా సహోదరుల కోసం ఎంతోమంది పాపంలో ఉన్నారు, ఎంతోమంది నీ వాక్యం తెలియకుండా ఉన్నారు. మరి యేసు ప్రభు మమ్మల్ని నీతో సమాధానపరిచినట్టు మరి మేము కూడా అనేకమైన వాళ్ళని ఏం చేయాలి? నీతో సమాధానం పరుస్తాము. అది కృతజ్ఞత కలిగి ఉంటాం. అందుకే అంటాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక కొలసీ పత్రిక 3:15 చదవండి, ముందుకెళ్దాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అంటే మీ హృదయాన్ని ఏం చేయాలి? ఏలాలంట. ఒక స్త్రీని ఎవరు ఏళ్తారు? భర్త ఏళ్తాడు. అలాగే సమాధానం అనేది మనకి ఏమైపోవాలో తెలుసా? భర్త స్త్రీని ఎలాగ ఏళ్తాడో, దేవుడు మనుషుల్ని ఎలాగైతే ఏళ్తాడో, మన హృదయాన్ని కూడా ఎవరు ఏలాలి అంట? సమాధానం అనేది ఏలాలి. హృదయంలో ఎటు చూసిన ఏముండాలి? సమాధానం అనేది ఉండాలి. అందుకని క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు అన్నాడు. ఎందుకోసం ఒక్క శరీరముగా అంటే ఒక్క మనిషిగా పిలువబడ్డారు అన్నాడు దేవుడు. మీకు అర్థమైందా? అంటే ఎందుకు పిలువబడ్డామంట? సమాధానముగా ఉండటానికి పిలువబడ్డాం దేవుడి దగ్గరికి. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ఎందుకు పిలువబడ్డారయ్యా అంటే, మేమందరూ క్రీస్తుని విశ్వసించిన మేమందరము కూడా ఒక్కటిగా సమాధానముగా ఉండటానికి. సమాధానం అంటే ఏంటి? శత్రుత్వం లేకుండా చేసుకోవటం. ఇద్దరి మధ్య ఉండకూడదు శత్రుత్వం, మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఇద్దరి మధ్యలో ఏ ఇబ్బంది లేకుండా కలిసి ఉంటాం. మనం పిలువబడింది ఎందుకంట? సమాధానంగా ఉండటానికి. ఒక్క శరీరముగా ఉండాలి అంటే ఒక్క శరీరముగా ఉంటే సమాధానంగా ఉన్నట్టు, అవునా కదా? ఒక్క శరీరముగానే శరీరాన్ని ఎందుకన్నాడు అంటే, ఇప్పుడు నా శరీరంలో ఒక అవయవం ఒకటి గొడవలు ఆడుకుంటే గొడవలు ఆడుకో. ఎందుకని? అన్ని అవయవాలు కలిసి నా శరీరానికి ఏమిస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాను. ఇప్పుడు ఈ కంటికి దెబ్బ తగిలింది, ఈ కన్ను ఏం చేస్తుంది? నేను చూడటం మానుకుంటానంటది. అనుకోదు. నీకు దెబ్బ తగిలిందా? నేను ఉండాలి, నువ్వు రెస్ట్ తీసుకో అంటది. ఏమంటది? నీకు దెబ్బ తగిలిందా? బాధపడబాకు, నేను ఉండాలి, నువ్వు రెస్ట్ తీసుకో అంటది. ఇప్పుడు కుడికాలికి దెబ్బ తగిలింది దానికి ఎడంకాలు ఏమంటది? అబ్బో ఇతను ఎన్ని కేజీలు? 90 కేజీలు ఉంటాడా? నీకు దెబ్బ తగిలిందా? నువ్వేం బాధపడబాకు, నేను మోస్తాను. 90 కేజీలు చెరు 45 కేజీలు ఇప్పుడు దాకా మోసాం, ఇక నుంచి నీ 45 కేజీలు కూడా నీకు తగ్గేంత వరకు కూడా నేనే మోస్తాలే, నువ్వేం బాధపడ మాకు అని ఏమంటదంట? ఎడంకాలు కుడికాలని సమాధానంతో ఉంటుంది. అంటే కుడికాలికి ఎలా ఉంటుంది? నువ్వు మోస్తావా? అయ్యో నన్ను ఎంత ప్రేమించింది అనుకుంటుంది. అనుకోదు. ఈ చెవికి దెబ్బ తగిలింది, ఈ చెవి ఏం చేస్తుంది? ఏం పర్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను పని చేస్తాను. మీకు అర్థం? అంటే మన శరీరంలో అవయవాలన్నీ కూడా ఏం చేస్తాయి? ఒకదానికొకటి కలిసి పనిచేస్తాయి. ఈ చేతికి దెబ్బ తగిలితే ఈ చేయి పనిచేస్తుంది, ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కన్ను. అలాగే సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరుచుకుంటా తనతో ఏం చేసుకోవాలి? సమాధానపరుచుకోవాలి. అర్థమైందా? సమాధానపరుచుకోవాలి. మీలో శత్రుత్వం అనేది ఏం చేయకూడదు? ఏలకూడదు. ఏలకూడదు శత్రుత్వం. అందుకని సమాధానంతో ఎవరు చూసినా ఏమైపోయాలో తెలుసా? మనం పిచ్చిని ఏమంటున్నాం? ఎవరు వచ్చినా? నిన్న వచ్చింది మాటలతో ఏం చేసింది? బుట్టలు వేసుకుంది. 2 రోజుల పరిచయానికి వెంటనే వాళ్ళ ఊరు కూడా వెళ్ళిపోయింది. ఎందుకని అంటే వచ్చే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పిల్లలు, బంధువులు వస్తే, చుట్టాలు వస్తే వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడరు. మీకు అర్థమైందా? వాళ్ళ దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడరు. కానీ పిచ్చి ఏం చేసింది? కలిసిపోవటం వల్ల ఈ అమ్మాయి నా దగ్గరే ఉంటుంది. అంటే పెద్ద మనిషిని ఏం చేసుకుంది? సమాధానపరుచుకుంది. మరి ఇంత తెలివిగా ఉన్న మనం, ఇంత వయసు వచ్చిన మనం, మనలో మనకి సమాధానపరుచుకునే గుణం ఉందా? మీలో మీకు ఇంకా భేదాలు ఉన్నాయా? సమాధానం లేదు అనుకున్నప్పుడు సమాధానం కోసం ఏం చేయాలో తెలుసా? చూడండి,
మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 11 చదవండి. అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి. అదిగో ముందు ఏం చేయాలంట? కీడు నుండి తొలగాలంట. ప్రభు దగ్గరకు వచ్చి నాకు దేని నుంచి తొలగాలి? కీడు నుండి తొలగాలి. కీడు నుండి తొలగి దేన్ని వెంటాడాలంట? సమాధానాన్ని వెంటాడాలంట. అంటే ఏమనుకోవాలి తెలుసా? ఇప్పుడు బాబున్నాడు అనుకో, బ్రహ్మంతో సమాధానం కలిగి ఉంటున్నానా లేదా ముందు దాని మీద ఉండాలి. ఆ సమాధానం లేకుండా బ్రహ్మం అన్నం తిను అన్నాడు అనుకో, అది వేషధారణ. ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిసిపోతే అప్పుడు అన్నం తిను అంటే అది ఒరిజినల్. ఇప్పుడు ఇద్దరు మనసుల్లో ఒకళ్ళకొకళ్ళకి భేదభావం ఉంది, కానీ పైకి ఏమనుకుంటున్నారు? బాబన్న అన్నం తిన్నారా అని బ్రహ్మం అన్నం తిన్నారా అని బాబు అనటం ఎలాగుంది? ఇది దేవుడికి చాలా దారుణంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏమన్నాడు? కీడు నుండి తొలగి అన్నాడు. ఇంత కీడేంటి? పైన 10వ వచనం చదవండి, ఆయనే చెప్తాడు. అది ఒకటి కీడేంటి? చెడ్డదాన్ని పలకటం. ఏమని? ఇద్దరి మధ్య సమాధానం ఉండదు. బ్రహ్మం అన్నం తిన్నావా? చెడ్డదని. మంచిది ఎందుకైంది? సమాధానం లేకుండా పలకరించుకోవటం. ముందు సమాధానం కోసం కష్టపడమంటున్నాడు, సమాధానం కోసం వెంటాడని అంటున్నాడు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం కోసం ఇది చేయండి. బాబన్న నీలో నాకు పలానా నచ్చలేదు అన్నది అంటే బ్రహ్మం ఏం చేయాలి? అయ్యో నేను బ్రహ్మాన్ని సమాధానపరచుకోవాలని బాబు అనుకోవాలి. బాబుండి నీతో నేను ఫ్రీగా ఉండలేకపోతున్నానన్నా, నీలో ఇది నాకు నచ్చలేదు అన్నాడు అనుకోండి, వెంటనే బాబు ఏం చేయాలి? సమాధానం కోసం ప్రయత్నించాలి. కానీ నన్ను అంటావా అనే దానిలో కానీ, లేదా దానికి వేరుగా మాట్లాడే విషయంలో ఎప్పుడైతే మొదలైందనుకో మనకు సమాధానంగా ఉండటం ఇష్టం లేదని అర్థం. సమాధానంగా లేకపోతే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్న కాడ ఇంకా దేవుని కుమారుల లిస్టులో మనం ఉండం. అందుకని ఏమన్నాడు? జీవమును ప్రేమించాలంట. ముందు ఏ జీవం చెప్పండి? ఈ జీవాన్ని, ఆ జీవాన్ని. ఆ జీవాన్ని ప్రేమించాలి. ఈ జీవాన్ని అందరూ ప్రేమిస్తారు. ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడు, అరే నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి హాస్పిటల్లో చూపించుకో అని నేను చెబితేనే చూపించుకుంటాడా? చెప్పకుండానే చూపించుకుంటా. ఎందుకని? ఈ జీవాన్ని ప్రేమించు అని ఎవరికైనా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఏ జీవాన్ని ప్రేమించాలి? ఆ జీవాన్ని ప్రేమించాలి. అందుకని మొట్టమొదటిగా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, అదిగో చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, అదిగో కపటమే కదా. ఇద్దరి మధ్య సమాధానం లేకుండా ఏందయ్య బాబు, ఏందక్క, శివక్క అన్నాడు అనుకో, కపటం. ఇద్దరి మధ్య సమాధానం లేదు, కానీ మాటలు మాత్రం ఇదిగా ఉంటుంది. మీకు అర్థమైందా? అలాంటి జీవితం దేవుడి జీవితాన్ని ఇచ్చినప్పుడు అలాంటి అబద్ధపు జీవితాన్ని కూడా జీవించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు క్రైస్తవుల్లో. అందుకని మొట్టమొదటిగా దేనికోసం వెంటాడాలి బాబు? సమాధానం ఉందా లేదా? మీరు సహవాసం చేయబోయే వాళ్ళతో కొడుకుకు తండ్రి, తండ్రికి కొడుకు, భార్యకి భర్త, భర్తకు భార్య, సంఘంలో సహోదరులు అందరిని ఏం చేసుకోవాలి? నువ్వు సమాధానపరుచుకోవాలి. నువ్వంటే ఏమైపోవాలి తెలుసా? అందరికీ తలలో నాలుకలాగా అయిపోవాలి. ఏమైపోవాలి? తలలో నాలుకంటే అంటే నీ గురించే మాట్లాడాలి. ఏమనాలి? నీ గురించే మాట్లాడాలి ఆ నాలుక. అంటే మనం అప్పుడప్పుడు చూడండి, క్రైస్తవులుగా మనం కలుసుకొని మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడతాం? దేవుడి గురించి మాట్లాడతాం. మీకు అర్థమైందా? దేవుడి గురించే మాట్లాడతాం. ఎందుకని అంటే ఆయనే మన మనసులో ఉన్నాడు కాబట్టి. మరి ఆయన మనసులో ఎందుకున్నాడు? మనల్ని సమాధానపరుచుకున్నాడు కదా. అలాగే మనం కూడా సమాధానపరుచుకోవాలంటే మొట్టమొదటిగా జీవాన్ని ప్రేమించే వాళ్ళు మాత్రమే సమాధానాన్ని వెంటాడతారు. జీవాన్ని నామకార్థంగా ఇచ్చేసేవాళ్ళు సమాధానం కోసం ప్రయాసపడరు, దాని మీద మనసు పెట్టరు. అందుకని జీవమును ప్రేమిస్తే మంచి దినాలు చూడగోరాలి అనుకుంటే
మంచి దినాలు చూడాలంటే సంపాదించాల్సింది సమాధానాన్ని కానీ డబ్బుని కాదు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. పెదాలతో ఏం చేయాలి? యథార్థమైన మాటలే పలకాలి. ముందు బాబు అయ్యా అన్నం తినయ్యా అనాలనుకో, శివక్కాయ ముందు ఏం చేయాలి? బాబు అన్నం తర్వాత కానీ నిన్ను అన్నం తిందు కానీ రాయ్యా అని మనస్ఫూర్తిగా నేను పిలవలేకపోతున్నాను, నీలో ఇది తీసేసుకయ్యా నాకు నచ్చట్లేదు అనాలి. అప్పుడు ఆ తర్వాత అన్నానికి పిలువు. అది కపటం అనిపించుకోదు. ఆ తర్వాత అన్నానికి పిలువు. మనసు సమాధానం లేకుండా ఎట్టాగుంటుంది? ఇప్పుడు మనం పాపులు అని తెలుసు, దేవుడు మీరంటే నాకు భలే ఇష్టం అన్నాడు అనుకోండి, చేదరేసింది. మనం చెడ్డవాళ్ళం అని తెలిసి కూడా మనల్ని పొగుడుతున్నారు అనుకోండి, ఏమేసింది? చేదరేసింది. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నువ్వు మొహమాటం లేని బోధకుడివి, ఆయనకి చేదరేసింది. ఎందుకని? అనే మాట కరెక్ట్గా అన్నారా కపటంతో అన్నారా బాబు? బ్రహ్మం కపటంతో అన్నారు. నువ్వు మోమాటం లేనివాడు అని అనేసరికి మన ఇద్దరి మధ్యలో సమాధానం లేకుండా ఎందుకు పొగుడుతున్నారు మీరు? అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభుకి వాళ్ళకి సమాధానం ఉందా? లేనప్పుడు ఎందుకు పొగుడుతున్నారు? అలాగే మనకి మధ్యలో సమాధానం లేకపోయినా వచ్చే పొగడతని పలకరింపుని మీరు కపటపుదని అనుకోవాలి, సమాధానం లేకుండా. అందుకని ఏమన్నాడు? అది ఇప్పుడు కీడేంటో తెలుసా? సమాధానం లేకుండా అనవసరమైన మాటలు మాట్లాడుకోవటం, అదే కీడు. ఆ కీడు నుండి తొలగిపోవాలి. అందుకని అంటాడు ఎఫెసీ పత్రిక 4:1 చూడండి. దీన్ని ఏమంటున్నాడు తెలుసా? చూడండి 1 కాబట్టి అదిగోండి, ఏ బంధం ఉండాలి? ప్రేమ బంధమా, అనురాగ బంధమా, సమాధానం అనే బంధం. అంటే ముందు ప్రేమ మొదలు కావాలంటే ఇద్దరి మధ్యలో ఉండాలి, సమాధానం ఉండాలి. ఇప్పుడు ఒక మనిషి మనకు నచ్చారనుకో, ఆ మనిషిలో తప్పులు ఏం చేస్తాం తెలుసా? గుర్తు చేసుకో. మీకు అర్థమైందా? అంతెందుకు, మీ పిల్లల్ని మీరు ఆలోచించుకోండి. శివ ఉంది, గోవింద తప్పు చేసింది అనుకో, ఏం చేస్తుంది? గోవింద మామూలుది కాదన్న అంటదా? అందో తప్పుల్ని క్షమించి ఏం చేస్తుంది? చెప్పిద్ది, గోవిందా నువ్వు ఇట్లా మాట్లాడటం రైటేనా? ఏమనమ్మా నీ పద్ధతి నాకు ఇప్పుడు నచ్చట్లేదమ్మా. కోపంగానే ఏమంటది? ఏమనమ్మా నీ పద్ధతులు నాకు నచ్చట్లా. అంటే కూతురు అయితే నా బిడ్డ అనుకుంటే ఏం చేస్తున్నావు? గోవిందా అన్నం తింది కానీ రామ్మా అనంతం ఏమంటది ముందు? ఏమనమ్మా గోవిందా ఈ మధ్య నీ పద్ధతులు నాకు నచ్చట్లా. అంటే తనకే చెప్పిద్దా? తన గురించి బయట వాళ్ళకి చెప్పిద్దా? తనకే చెప్పిద్ది. ఎందుకని? తన కూతురు నా బిడ్డ అనుకుంది కాబట్టి తన బిడ్డని తనతో సమాధానపరచుకోవటానికి ముందు ఏం చేసింది? తప్పు చెప్పింది. అది తీసేసుకున్న తర్వాత కూతురు ఏమనుకుంటుంది? మా అమ్మ నాకు మేలు చేస్తుంది అనుకుంటుంది. మీకు అర్థమైంది కదా? అప్పుడు ఎప్పుడైతే శివ తన కుమార్తె అయిన గోవిందాకి తన తప్పులు చెప్పిందో, కూతురు తెలియగలదైతే వెంటనే ఏమనుకుంటుంది? మా అమ్మ నన్ను బాగు చేయాలని ఎంత ఇచ్చేస్తుందో, మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమో అని. ప్రేమ ఎప్పుడు గుర్తొస్తుంది? నువ్వు మంచి చెప్పినప్పుడు. అంటే నువ్వు చూపించేది ప్రేమ అని ఎప్పుడు అర్థమైంది? నువ్వు సమాధానపరచుకోవడానికి ప్రయత్నించినప్పుడు. మీకు అర్థమైందా? నేను చెప్పేది మీకు అర్థమైందా? సమాధానపరచుకోవడానికి ప్రయత్నించినప్పుడు సమాధానం ముందు, ప్రేమ తర్వాత పుట్టింది. ప్రేమ తర్వాత పుట్టింది. అప్పుడు అంటది గోవింద, వాళ్ళ అమ్మకి ఏదైనా బాగాలేకపోయినా ఏదైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నది, మా అమ్మ లేకపోతే నేను లేను. బ్రహ్మం అంటాడు, మా అమ్మ లేకపోతే నేను లేను. ఎందుకురా? మా అమ్మ చిన్నప్పుడు నన్ను ఇట్లా చెప్పింది, నువ్వు ఏమన్నాయా నీతో నాకు పలకబుద్ధి గట్లా, నీ బుద్ధి నాకు నచ్చట్లా, నీ ఎవరో నాకు పడట్లేదు అనేది నాకు వెంటనే భయం వేసేది, నేను మార్చుకున్నా. అంటే నాలో చిన్న తప్పు కనపడ్డా మా అమ్మ ఒప్పుకునేది కాదు. ఎందుకు అంటే ఇలాంటి తప్పుతో నేను బ్రతుకుతూ ఉంటే మా అమ్మ చూసి సహించలేదు. మా అమ్మకి నేనంటే అంటే సమాధానపరుచుకునే వాళ్ళు ఏం చేస్తారు? ముందు
నువ్వు ఇలా ఉండాలి అని తనతోనే చెప్తారు కానీ బయట వాళ్ళకి చెప్పరు. అంటే మన వాళ్ళు అనుకుంటేనే మన వాళ్ళలో ఉన్న తప్పులు వాళ్ళకే చెబుతాం. బయట వాళ్ళు అనుకుంటే వాళ్ళతో ఉన్న తప్పులు వాళ్ళకి చెప్పకుండా బయట వాళ్ళకి చెప్తా ఉంటాం. ఆ అక్క ఎలాంటిదో తెలుసా, ఆ అన్న ఎలాంటి వాడో తెలుసా అని. అంటే ఒకళ్ళ గురించి మనం బయట వాళ్ళకి చెబుతున్నాము తనతో చెప్పకుండా, అంటే వాళ్ళకి మనకేమి లేదనమాట, సమాధాన పరుచుకోవాలనే ఆలోచనే లేదు, ఆ బంధం లేదు. కాబట్టి సమాధాన పరుచుకోవాలి అనేది ఏమంటున్నాడు ఆయన, సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. అంటే ఐక్యత అప్పుడు వస్తుంది, ఇద్దరి మధ్యన సమాధానం వస్తే ఐక్యత అప్పుడు వస్తుంది. యేసు ప్రభు వారు అంటారు కదా, దేవుడికి యేసు ప్రభు వారికి ఏమైనా శత్రుత్వం ఉందా? ఇద్దరి మధ్యన ఏముంది, సమాధానం ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు, తండ్రి నాయందు నీవును నీయందు నేనును, అంటే ఐక్యత. వాళ్ళిద్దరి మధ్యన సమాధానం ఉండేసరికి కుమారుడు యందు దేవుడు, దేవుని యందు కుమారుడు ఇద్దరు ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు ఒకే వ్యక్తి అయిపోయారు. వాళ్ళిద్దరు ఒకే వ్యక్తులు అయిపోయారా, ఇద్దరు వ్యక్తులు అయిపోయారు. వ్యక్తులుగా వేరుగా ఉన్న మనస్తత్వాలను బట్టి ఏమయ్యారు, ఒకటైపోయారు. అలాగే మీరు కూడా, మనం కూడా వ్యక్తులుగా వేరుగా ఉన్న మనసులను బట్టి ఏమైపోవాలి తెలుసా, కలిసి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇద్దరు వ్యక్తులు వేరుగా కావచ్చు, కానీ మనసులో ఎలాంటి అరమరిక ఉండకూడదు. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే దేవుని కుమారులు అనబడతాం మనం. అవునా కదా? మరి దేవుడికి శత్రువులు ఎప్పుడవుతాం మనం, మళ్ళీ శత్రువులు ఎప్పుడవుతాం? చూడండి మత్తయి సువార్త 5:24. మత్తయి గారు రాసిన సువార్త 5:24. 23 నుంచి కావున నీవు బలిపీఠమునొద్ద, ఇప్పుడు మీరు ఇక్కడ బలిపీఠం దగ్గరే ఉన్నారు. ఈ కాలాన్ని బట్టి అర్పణ ఏంటో తెలుసా, మీ హృదయంలోంచి బయటకు వచ్చేది అర్పణ, అర్థమైందా? తర్వాత మీరు కానుక రూపంలో ఇచ్చేది అర్పణ. బలిపీఠం దగ్గర మీరు కూర్చున్నప్పుడు అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుడికి అనిపించినప్పుడు, అర్థమైందా? ఆరాధనలో కూర్చున్నప్పుడు, అరే బ్రహ్మానికి నాకు పడట్లేదే, మణెక్కకి నాకు పడట్లేదే, భవానీకి నాకు పడట్లేదే, ఏం చేయాలి? ముందు ఆరాధన ముఖ్యమా, సమాధానం ముఖ్యమా? సమాధానం లేని ఆరాధన దేవుడు స్వీకరిస్తాడా? యేసు ప్రభుతో శాస్త్రులు పరిచయాలు వచ్చి నువ్వు మొహమాటం లేని బోధకుడు అని మేము అనుకుంటున్నాం అనగానే సమాధానం లేని పొగడత నాకెందుకు, వేషధారులారా, అర్థమైందా? అందుకే వారి వేషధారణ ఎరిగి అన్నాడు. అంటే ఇటు బ్రహ్మం అంటే బాబుకు పడదు, బాబు అంటే బ్రహ్మం పడదు, బ్రహ్మానికి కల్లప్ప అంటే పడదు, కల్లప్పకి వీళ్ళంటే పడదు, మణికి బాబు అంటే పడదు, బాబుకు మణి అంటే పడదు. ఇలా ఒకళ్ళకొకళ్ళకి పడకుండా ఆదివారం ఇక్కడ కూర్చుంటున్నాము అంటే మనం ఆరాధించే ఆరాధన దేవుడికి ఏం కాదనమాట, దుర్వాసన వస్తుంది, పరిమళ వాసనగా ఉండాల్సింది. మన ఆరాధన ఎలా ఉండాలి, పరిమళ వాసనగా ఉండాల్సింది దుర్వాసనగా తయారైపోద్ది. ఇంట్లో దుర్వాసన ఉంటే ఏం చేస్తాం, కడిగి బయట పారేసేంత వరకు కూడా అన్నం కూడా తిన్నాం. మరి హృదయంలో దుర్వాసన ఉంటే నువ్వు అర్పించే అర్పణ ఎందుకు తీసుకుంటాడు ఆయన? మనస్ఫూర్తిగా ఇవ్వనందుకే కయ్యను గారిని ఏం చేశాడు, దూరం పంపించాడు, మనస్ఫూర్తిగా ఇవ్వనందుకు. మరి ఇది మనస్ఫూర్తిగా ఆరాధనలో నువ్వు కూర్చున్నప్పుడు ఎందుకు అంటే మనం ఎందుకు సమాధాన పరుచుకోము అంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు వ్యభిచారం చేయటం ఇష్టం అనుకోండి, వ్యభిచారం చేయటం ఇష్టం అనుకోండి. ఇప్పుడు బ్రహ్మ వచ్చి ఏం చేశాడు, నువ్వు ఇది మానుకో అన్నాడు. ఇప్పుడు మానుకుంటే మా ఇద్దరి మధ్య సమాధానం వచ్చింది. ఇప్పుడు ఇది మానుకుంటే నా కోరిక ఏమైపోద్ది, తీరదు కదా. అందుకని నా కోరికను తీర్చుకోవటం కోసం మా ఇద్దరి మధ్య సమాధానాన్ని కూడా నేను ఏం చేస్తున్నాను, దూరం చేస్తున్నాను. ఈ సమాధానం నాకు వద్దయ్యా, ఈ సమాధానంగా నేను ఉండాలి అంటే నాకున్న కోరికలు నేను ఏం చేయాలి, విడిచిపెట్టాలి. అందుకని మనలో పుట్టిన చెడ్డ కోరికని తీర్చుకోవటం కోసం
ఎదుటి మనిషి మనతో సమాధానపడి మన తప్పులు చెబుతున్నా సమాధాన పడితే నా కోరికలకి నేను ఎక్కడ దూరం అవుతానో, నా సంతోషానికి నేను ఎక్కడ దూరం అవుతానో అని ఏం చేయము. కొంతమంది సమాధానంగా ఉండటానికి ఇష్టపడరు. మీకు అర్థమైందా? యేసు ప్రభు కోరికలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ దేవుడితో సమాధానంగా ఉండటానికి ఏం చేశాడు? అన్నీ విడిచిపెట్టాడు. భక్తులందరి కోరికలు ఉన్నాయా లేవా? కానీ వాటిని మొత్తం తీర్చుకున్నాడు. అంటే కోరికలను చంపుకునే వాళ్ళు సమాధాన పడటానికి ఇష్టపడతారు. ఎలా సమాధాన పడటానికి ఇష్టపడతారంటే, మనలో ఉన్న తప్పులని మనకు చెప్పినప్పుడు సమాధాన పడే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నాకు సమాధానం ముఖ్యం కానీ నా కోరికలు కాదు ముఖ్యమని. అన్నా నీలో ఈ తప్పుని తీసేసుకుంటా బ్రహ్మం, రెండోసారి నీ కనపడిన, రెండోసారి నాకు ఈ గుణం కనపడితే అప్పుడు నువ్వు నన్ను గద్దించు బ్రహ్మం. వెంటనే అదే మాట వెంటనే బ్రహ్మానికి ఏమనిపిస్తుంది? అబ్బా మన్నాయి ఎంత బాగా మాట్లాడాడు. ఇద్దరి మధ్యన ఏమైపోద్ది? ఇంకా సమాధానం. బ్రహ్మానికి మనసు ఏమైపోద్ది తెలుసా? పులకించిపోద్ది. రెండోసారి రిపీట్ చేయను బ్రహ్మం అంటే దాన్ని బట్టి వాళ్ళ మధ్యలో ఏమేర్పడింది? ప్రేమ. సమాధానాన్ని బట్టి ఏమేర్పడింది? ప్రేమ. అవునా కదా? అందుకని ఏమన్నాడు? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకునే విషయంలో ఏం చేయాలి? శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి? సహించుకోవాలి. అర్థమైందా? అందుకని ఏమంటున్నాడు తెలుసా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో చెబుతున్నాడు, సమాధానం గురించే చెబుతున్నాడు. 14వ వచనం, అందరితో సమాధానమును. అందరితో ఎలా ఉండాలి? సంఘముతో. అందరంటే ఎవరు? సంఘముతో. అంతే కదా? అందరితో ఎలా ఉండాలి? బ్రహ్మం. సమాధానం లేనప్పుడు మనం ఆత్మీయులు అనుకోవటం అనవసరం. మీకు అర్థమైందా? ఆత్మీయులు అనుకోవటం అనవసరం. అసలు సమాధానం లేనప్పుడు ఆరాధనకు రావటమే పాపం. ఆరాధనకు రావటమే పాపం. ఎందుకని ఇందాక మత్తయి సువార్త 5:24 కింద వచనాన్ని కూడా ఏమన్నాడు? మీరు ఆరాధన చేస్తున్నప్పుడు మీ సహోదరులకి మీకు మధ్యలో సమాధానం లేకపోతే వెంటనే ఆరాధన వదిలే. సమాధానం లేని ఆరాధన నాకు వద్దన్నాడు దేవుడు. అవునా కదా? సమాధానం లేని ఆరాధన నాకు వద్దన్నాడు. అంతెందుకు, బాబు ఉన్నాడు, శివక గురించి పక్కన 10 మందికి అలాంటిది ఇలాంటిది అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి అక్క ఏం కూర వండావు? అన్నం పెట్టాక అయ్యా తినయ్యా బంగారం అంటదా? మనసు వెంటనే ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది. అప్పుడు బాధగా అన్నం పెట్టడం ముఖ్యమా? అయ్యా నా గురించి ఇట్లా చెప్పావంట, వచ్చి ఇప్పుడు ప్రేమగా ఎలా పలకరిస్తున్నావు? ఇది తప్పు అనిపించట్లేదా నీకు? నేను ఏదైనా తప్పు చేస్తే నాతో చెప్పాలి కానీ వాళ్ళకి చెప్పావంట, మళ్ళీ ఆ సంగతి నాకు తెలియదు అనుకుని నా దగ్గరకు వచ్చి ప్రేమగా పలకరించి అక్క అన్నం పెట్టు అని స్వతంత్రంగా అడుగుతున్నావు. ఇదే స్వతంత్రం అక్క నీలో పలానా తప్పు ఉంది అని నాకెందుకు చెప్పలేకపోయావయ్యా అని అడిగిద్దా? లేదా వాడిని వాడి కర్మ వాడి అనిపిస్తాడని అన్నం పెట్టింది? అడగాలి. ఎందుకని? సమాధాన పరుచుకోవాలి అనే బీజం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అడుగుతారు. ఎందుకు అడిగేది? కపటంతోనా? సమాధాన పరుచుకోవాలి అని. మా ఇద్దరి మధ్య సమాధానం లేకపోతే నేను ఆరాధనలో కూర్చోటానికి నాకు అర్హత లేదు అని. అంటే ఆరాధనలో మనం అర్పించే అర్పణ కానీ ఆరాధించే ఆరాధన కానీ దేవుడు స్వీకరించాలి అంటే మనలో సమాధానం అనేది, అందరితో సమాధానం అనేది ఉన్నప్పుడే ఆ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. దేవుడు స్వీకరించాడంటే నీ ఆత్మీయ అభివృద్ధి అంచెలంచెలుగా ఎదిగింది. ఎందుకో తెలుసా? నువ్వు సమాధాన పడాలి అనే మనసు నీలో ఉందంటే నీకు శత్రువు అనేవాడిని లేకుండా చేసుకుంటున్నావు నీ జీవితంలో. యేసు ప్రభుకు శత్రువులు ఉన్నారా? కానీ యేసు ప్రభు కొంతమందికి శత్రువు అయ్యాడు. మనం కూడా మనకి శత్రువులు ఉండకూడదు, కానీ మనం నచ్చక అనేక మంది శత్రువులు మనకు ఉండొచ్చు. అందుకని దావీదు గారు ఎంత సమాధానం పరుచుకున్నాడు. సౌలు గారు చంపుతానంటే
నేను చచ్చిన కుక్కనయ్యా. అంటే సౌలు గారితో సమాధాన పడటానికి దావీదు గారు ఏమన్నాడు? ఈయన ఎవరు, సామాన్యుడా రాజా? రాజు. ఆ సమయానికి సౌలు గారు నార్మల్ మనిషి. కానీ ఏమన్నాడు తెలుసా? అయ్యా, నన్ను చంపటానికి నేను ఎంత ఇది, నీ ముందు నేను బిల్డప్ ఇటాను, నేను ఎంత ఇదయ్యా, నేను చచ్చిన కుక్క వంటి వాడిని కదయ్యా అనగానే, దావీదా నాయనా, నా కుమారుడా, అంటే చంపడానికి వచ్చిన వ్యక్తితో సమాధానపు మాటలు మాట్లాడేసరికి నేను చచ్చిన కుక్క వంటి వాడనయ్యా అనేసరికి దావీదా నాయన అంటే ఏంది? కుమారుడా అని అర్థం. దావీదా నాయన, కుమారుడా, నాకంటే నువ్వు నీతిమంతుడు, గొప్పవాడివి. అంటే శత్రువుని సైతం సమాధానం ఏం చేసింది? నా కుమారుడు అయ్యా. ఒకప్పుడు చంపడానికి వెంటబడ్డాడు, వాడు ఎక్కడ దొరికితే వాడిని అక్కడ చంపండిరా అన్నాడు. నన్ను చంపడానికి ఏందయ్యా, కుక్కను చంపడానికి ఎందుకయ్యా అంత కష్టపడతావు నువ్వు? కుక్కనయ్యా నేను అనగానే ఏమైపోయింది? కోపం అంతా దిగజారిపోయింది. అంటే దావీదు గారు ఎవరి కుమారుడు అనమాట? దేవుడు కుమారుడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మత్తయి సువార్త 5. మీకు అర్థమైందా? అందుకని దావీదు గారి నచ్చని వాళ్ళు బైబిల్ ఎవరైనా ఉంటారా? కానీ ప్రతి ఒక్కడు ఆ ఒక్క పాపం చేస్తాడు. బత్షెబా 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 అంటాడు. చెడ్డవాడు అంత మంచి కనపడుతున్నా ఆ ఒక్కదాన్ని చూస్తాడు. మంచివాడు 80 తప్పులు 20 నీతి కార్యాలు కనపడుతున్నా ఆ 80 కూడా నీతితో కలిపేస్తాడు. మీకు అర్థమైందా? అందుకని మనుషులో తప్పుని వెతికి ఆ తప్పుల్ని సమాధానపరచుకోవటం ఏం చేయాలి? కాబట్టి సమాధానపరుచుకునే స్థితిలో ఏముండకూడదు? కఠినం ఉండకూడదు. మీకు అర్థమైందా? ఇందాక పద్మా సిస్టర్ ఫోన్ చేసింది. ఏమని? ఆరాధన ఈరోజు ఉందా అని. మమత ఎట్లా చెప్పింది తెలుసా? శత్రువుకి చెప్పినట్టు చెప్పింది. నేను వింటానే ఉన్నా. ఆరాధన ఎందుకు ఆగిద్ది? మొన్నేదో ఆమె బాగలేకపోతే ఆపాం, కానీ ఆరాధన ఎందుకు ఆగిద్దని 3-4 సార్లు అన్నది. అప్పుడు పద్మా సిస్టర్ మెత్తగా ఏమన్నదో తెలుసా? మమత నొచ్చుకోకుండా ఏమన్నదో తెలుసా? కాదులేమ్మా, పోయిన వారం ఆగింది కదా, ఈ వారం కూడా అలాగే ఏమన్నా ఆగిద్దేమని అన్నది. అంతేగాని పద్మా సిస్టర్ పిచ్చిది అనుకోండి, పిచ్చిది కానీ కంటే భక్తి లేనిది అనుకోండి, పద్మా సిస్టర్ ఏమంటది? పోయిన వారం ఎందుకు ఆగింది? పోయిన వారం ఆగినట్టు ఈ వారం ఆగకూడదా? అయింది. ఎంత పెద్ద తెలివిగలలాగా మాట్లాడుతున్నాం, అయిపోలా. కానీ పద్మా సిస్టర్ ఏం చేసుకుంది? మమతాని సమాధానపరుచుకుంది. ఈవిడేమో అంతే కదా, ఒక వారం ఆపుతున్నాం కదా ఇక్కడ ఆరాధన. అప్పుడు నార్మల్గా ఎవరికైనా వస్తుంది ఆలోచన, ఏమని? ఈ వారం ఉందో లేదో అని. ఆ ఉద్దేశంతో చేస్తే ఇప్పుడు మమత భక్తి పరురాలు అనుకోండి, మమత ఎలా మాట్లాడాలి? అవునక్క, పోయిన వారం కూడా ఆగింది, ఈ వారం ఉందిలే అన్నాం అనుకో, టక్కన అయిపోద్ది. అట్టగా ఎందుకు ఆగిద్ది? మొన్నేదో ఇదైతే అంటే నువ్వు పద్మా సిస్టర్ మీద నీ భావన ఎలా ఉంది? తప్పుగా ఉంది. నేను పక్కన రాసుకుంటా గమనించా, సిస్టర్ అడిగితే ఎలా మాట్లాడుతుంది అంటే సమాధానపరుచుకుంది ఎవరు ఇక్కడ? మమతాన్ని సంపాదించుకుంది పద్మా సిస్టర్. అంటే వాక్యం విన్నదానికి పద్మా సిస్టర్ ఏం చేసింది? న్యాయం చేసింది. మమత ఏం చేసింది? మీకు అర్థమైందా? చిన్న లోపమే, ఏమీ లేదు అక్కడ. అంటే మమతా హృదయం ఏమైపోయింది? పద్మా సిస్టర్ అంటే ప్రేమ ఉందా? నా సిస్టర్ అనేది లేదు. అంటే పద్మా సిస్టర్ మీద ఏదో తెలియని ఒక మరక మమతా హృదయంలో ఉంది. పద్మా సిస్టర్కి ఏం లేదు, ఏ మరక లేదు. కాబట్టి మెత్తగా అన్నది, మెల్లిగా అన్నది. ఏమని తెలుసా? కాదులేమ్మా, పోయిన వారం ఆగింది కదా, ఈ వారం కూడా ఏమన్నా ఆగిద్దేమోనని అన్నది. అయిపోయింది. అర్థమైందా? అది భక్తి. భక్తి అంటే అది. అంతేగాని ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకు మాట్లాడతారో తెలియదు. మనం మాట్లాడేది ఒకటి, వాళ్ళు రిప్లై ఇచ్చేది ఒకటి. అప్పుడు ఎలా ఉంటుంది? వెలుగు చీకటిలాగా ఉంటుంది. అవును కదా? మరి మమతాకు ఆలోచన వచ్చిందో లేదో, ఎప్పుడో నువ్వు మాట్లాడింది నేను ఇప్పుడు గుర్తుపెట్టుకున్నా. వాక్యంలో చెబితే దానికి ఫలం ఉంటుంది అని ఇందాక మాట్లాడింది ఇప్పుడు చెప్తున్నా. కాబట్టి ఇక్కడ మమత ఏం చేయాలి తెలుసా? ముందు తన హృదయాన్ని సరి చేసుకోవాలి.
అందుకే మనం వచ్చాం, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే అన్నాడు. అవునా అనరా కదా బ్రహ్మ? ఒక్క శరీరముగా అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎలా ఉండాలి? ఒక్కటిగా ఉండాలి. అందుకని ఏమన్నాడు? అందరితో, హెబ్రీ 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధయుక్తయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఏమంటున్నాడు? పరిశుద్ధతయు కలిగి ఏం చేయమంటున్నాడు? ప్రయత్నించండి. సమాధానముగా పరిశుద్ధత అంటే సమాధానం వల్లనే కదా పరిశుద్ధత వచ్చేది. సమాధాన పరుచుకుంటే కదా పరిశుద్ధులయ్యేది. సమాధానం లేకుండా ఉంటే ఏమైపోతారు? పాపులైపోతారు. అంతే కదా. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని విశ్వసించి ప్రభు దగ్గరకు వచ్చాం, సమాధానపడ్డాం. సమాధానపడిన మనం ఏం చేయాలి? మన సహోదరులు మనం సమాధానపరుచుకుంటే పరిశుద్ధులు, సమాధానపరుచుకోకపోతే పరిశుద్ధులుగా. కాబట్టి దీన్ని బట్టి ఏం చేయాలి? మనం సమాధానపరుచుకోవటానికి నేను మీ మాటలను బట్టి చెప్పగలను. ఏ వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నారో మీ హృదయం ఎందుకు కూడా చెప్పగలను. మీకు అర్థమైందా? అందుకని శత్రువుని సైతం నవ్వుతో స్వీకరించి అతనికి సమాధానం ప్రేమతో చెప్పగలిగినప్పుడే శత్రువు సైతం కూడా నీకేమైపోతాడు? మిత్రుడు అయిపోతాడు, స్నేహితుడు అయిపోతాడు. ఎందుకంటే క్షమించండి క్షమించబడతారు అన్నాడు. అవునా కదా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు, మీరు క్షమిస్తే క్షమించబడతారు, మీరు సమాధానపరుచుకుంటే దేవుడు పరుస్తాడు. మీలో మీకే సమాధానం లేకపోతే, అందుకే మనలో ఒక అర ఉంటుంది, ఆ అరను తీసేసుకోండి. భార్య విషయంలో కూడా చివరికి భార్య విషయంలో కూడా సమాధాన పడే విషయంలో మనసులో అర ఉంటే ఆ అరని తీసేసుకోండి. ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొని తీసేసుకునేటప్పుడు దాన్ని లాక్కోమాకండి. ఏం చేయకూడదు? సరే అనుకోవాలి, కానీ తీసేసుకోవటం ఇష్టం లేక ఏం చేస్తారనమాట? వద్దు. ఒకవేళ వాళ్ళు అపార్థం చేసుకున్నా సరే అట్లా చెయ్యలే అంటే ఏముంది, ఇక్కడ అయిపోయింది. అవును కదా? అందుకని ఏమన్నాడు తెలుసా? దీన్ని ఫిలిప్పీ పత్రిక 4:7 ముగించుకుందామండి. చెప్తే చాలా ఉంది కానీ సబ్జెక్టు ముగించుకుందాం. 4:7 అప్పుడు అబ్బో ఏమన్నాడు? సమస్త జ్ఞానానికి మించిందంట. ఏంటిది? చూడండి, సమస్త జ్ఞానం అంటే భూమి మీద ఎంత జ్ఞానమైనా ఉండని, దేవుని బైబిల్లో ఎంత జ్ఞానమైనా ఉండని, వాటన్నిటిని మించిన మొట్టమొదటి జ్ఞానం ఏంటిది? అన్నిటిని మించిన జ్ఞానం సమాధానం. అంతే కదా. మనిషిగా బతికితే నలుగురిని సంపాదించుకోకపోతే ఎందుకురా జీవితం అంట. చనిపోయేటప్పుడు నలుగురు కావాలరా అంట. అంటే పారేయటానికే నలుగురిని సంపాదించుకోవటం కోసం సమాధానంగా ఉండరా అంటే, మరి దేవుడు ఏమన్నాడు? భూమిని స్వతంత్రించుకుంటారన్నాడు. ఏమన్నాడు? సమాధానపరచువారు దేన్నంట? భూమిని స్వతంత్రించు. సంఘం కాదు, భూమే. నువ్వంటే ఏమైపోవాలి? అందరూ కూడా బాబు మంచోడనా, బ్రహ్మ మంచోడనా, ప్రతి ఒక్కరు కూడా ఏమని తెలుసా? నీ గురించి చెడ్డ మాట ఒక్కటి కూడా రాకుండా నువ్వేం చేయాలి? ప్రయత్నించాలి. అప్పుడే మన జీవితానికి సంతోషం, ఆనందం. అవునా కదా? ఆనందం. అది లేనప్పుడు అట్టన్నా మరి అందరూ మనల్ని ఇష్టపడతారంటే వాళ్ళ కర్మ అది. నువ్వైతే సమాధానంగా ఉన్నావుగా, నీ వైపే తప్పేం లేదుగా, మరి ఎందుకు బాధ? మీకు అర్థమైంది? వాళ్ళు నీతో సమాధానంగా లేరు, నువ్వైతే ఫ్రీగానే ఉన్నావుగా. ఇప్పుడు శాస్త్రులు పరిచయులు యేసు ప్రభు అంటే గిట్టదు, కానీ యేసు ప్రభుకు వాళ్ళంటే ప్రేమ అనే కంటే పిచ్చి ప్రేమ అన్నా తప్పేం లేదు. వాళ్ళని రక్షించుకోవటానికి కదా యేసు ప్రభు రెండోసారి వచ్చేంత వరకు కూడా ఈ దేవదూతలనే వాళ్ళని బంధించి భద్రం చేసింది. యేసు ప్రభు రెండోసారి వచ్చేంత వరకు కూడా వీళ్ళకి అవకాశం ఇచ్చాడు, యేసు ప్రభుని చంపిన వాళ్ళకి. అంత గొప్పది ప్రేమ. ఏమన్నాడు? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. చూడండి, హృదయానికి తలంపుకి ఏముండాలి? ఇప్పుడు బాబు హృదయం, బాబు తలంపు, మమతా హృదయం, మమతా తలంపు, మణి హృదయం, మణి తలంపు, భవానీ హృదయం, భవానీ తలంపు. ఇలా అందరం కూడా మన హృదయం కానీ మన తలంపుల్లో కానీ ఏది ఉండాలి? ఏది నివసించాలి? సమాధానం నివసించాలి. ఏం చేయాలి? సమాధానం నివసించాలి.
మీకు అర్థమైందా? సమాధానంగా ఉండాలి. రాత్రి తమ్ముడు వచ్చాడు, పేరు వదిలేదు, ఏమన్నాడు? అబ్రహాం అన్న నుండి ఎంత ఇదైపోతుంటే వేరే ఒకళ్ళు వాళ్ళ గురించి అడ్డగా చెప్పారంట. ఆయన భార్య అన్నదంట, సుమారు ఎన్నో వేల సార్లు చెప్పుంటుందన్న నీ గురించి నా భార్య. అబ్రహాం అన్న నుంచి పరిచర్య కోసం బయటకు వచ్చిన తర్వాత మనల్ని పొగిడాడే తప్ప ఎక్కడ కూడా చెడ్డ మాట అన్న పలకలేదు. కానీ ఇతనే ఇంకొక అతను చెడుగా మాట్లాడాడు. గొప్ప మంచి వాళ్ళు అట్టాగుంటారు, ఇతనేంటి అని నా భార్య అన్నదన్నా. ఎందుకు అనాలి? నేను ఎందుకు చెడుగా చెప్పాలి? అర్థమైందా? తప్పు చేస్తే వీలైతే అతనితోనే చెబుతా, ఇంకా సమాధానపరుచుకుంటానే కానీ చెప్పను. నా భార్య ఎన్నోసార్లు అన్నదన్న నీ గురించి, అన్న ఇంత గొప్పవాడు, ఇంత మంచోడు అని. అంటే ఏం చేశా? ఇక్కడ సంఘాన్నే కాదు, మన నుంచి బయటికి వెళ్ళిన, పరిచర్య కోసం బయటికి వెళ్ళిన వాళ్ళను కూడా ఏం చేసుకోవాలి? సమాధానపరచుకోవాలి. అబ్రహాం అన్న మాకు శత్రువు అని అనమనండి, పిల్లలతో సహా. లేదు. ఎందుకని? అది గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. నేను జీవాన్ని ప్రేమించాను, మంచి దినాలు చూడగోరాలనుకున్నా. మంచి దినాలు భూమి మీద ఉంటాయా, పరలోకంలో ఉంటాయి? మంచిగా ఉంటే ఇక్కడ మంచి దినాలే ఉంటాయి, అక్కడ మంచి దినాలే ఉంటాయి. ఎప్పుడు? సమాధానంగా ఉన్నప్పుడు. అందుకని సమస్తమైన జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏం చేయాలంట? హృదయాల్లో ఏలతా ఉండాలంట. అర్థమైనా? కావలి. అందుకని మనం అందరం కూడా ఏముండాలి తెలుసా? మొట్టమొదటిగా ఆరాధనకు వచ్చే ప్రతి మనిషి కూడా మొట్టమొదటిగా అందరి ఎడల సమాధానముగా ఉన్నప్పుడే ఆరాధించటానికి అర్హుడు. సమాధాన స్థితి లేకుండా నువ్వు ఆరాధించినా, ప్రార్థించినా, పాటలు పాడినా, కానుకలు ఇచ్చినా, స్తుతులు చెల్లించినా ఆ ఆరాధన దేవునికి ఇష్టమైంది కాదు. కాబట్టి శత్రువులను సైతం కూడా ఏం చేసుకోవాలి? మిత్రులుగా చేసుకోవాలి. ఎవరిని మీద ఆధారపడి? దేవుని మీద ఆధారపడి. దేవుణ్ణి విశ్వసిస్తే సమాధానంగా ఉంటాం. అంతేనా బాబు? దేవుణ్ణి నమ్మామనటానికి ఆధారం ఏంటి? సమాధానంగా ఉండటమే. దేవుణ్ణి సమాధానంగా ఉండట్లేదు అంటే ఆధారం ఏంటి? దేవుణ్ణి నమ్మలేదని. మీకు అర్థమైందా? కనపడే సహోదరుల మీద లేని సమాధానం దేవుడి మీద ఎందుకు ఉంటుంది? ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు రాహాబు వేశ్య ఉంది. వేశ్య అని నేను అన్నాం, గొప్పది అంటే ఆ పేరు అలా ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీకు అర్థమైందా? రాహాబ్ అనే స్త్రీ ఉంది. ఆ రాహాబ్ అనే స్త్రీకి వాళ్ళున్న దేశంలో ఇశ్రాయేలీలు వేగు చూడటానికి వెళ్ళారు. మీకు అర్థమైందా? కానాన్ని ఏం చేయాలి? వేగు చూడటానికి వెళ్ళారు. వెళ్తే కనానీయులకి వీళ్ళు వేగు చూడటానికి వచ్చారని ఆ రాహాబు స్త్రీకి తెలుసు. తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇదిగో మన దేశాన్ని ఆక్రమించుకోవటానికి కొంతమంది వచ్చారు అని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పి వీళ్ళని బంధించి వాళ్ళని చంపించవచ్చు. కానీ ఆ రాహాబ్ అనే స్త్రీ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా గురించి ఉన్నది. యెహోవా గురించి విని ఏమన్నా తెలుసా? వమ్ము, వీళ్ళ దేవుడు గొప్పవాడు. మరి వాళ్ళ దేవుడు గొప్పవాడైతే ఆ గొప్పవాడు ఎన్నుకున్న ఆ జనాంగంతో నేను ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. మీకు అర్థమైందా? అంటే దేవుడు గొప్పవాడు అని నమ్మింది అనటానికి ఆధారం ఏంటి? సమాధానంగా ఉంది. వాళ్ళని ఎవరికి చెప్పకుండా వాళ్ళని దాచిపెట్టి పక్కదారిని పంపించి సమాధాన పడేసరికి ఆ సమాధానం దేవుడికి నచ్చి, రాహాబు నువ్వు విశ్వాసుల జాబితాలో రామ్మ, రానానా చేర్చుకున్నాడా? అంటే సమాధానం అంటే దేవుడికి ఎంత ఇష్టమో చూడండి. శత్రువులను సైతం ఏం చేసుకుంది? దేవుడి మీద ఆధారపడి విశ్వాసాన్ని చూపించి సమాధానపడి వాళ్ళతోనే చెప్పింది. ఏమని? మీ దేవుడు ఇంత గొప్పవాడు, మీ దేవుడి గురించి తలుచుకుంటే మా గుండె ఇదైపోయింది అని చెప్పేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళింది. అది వీళ్ళు ఏమన్నా అడిగారా? బాబు ఇశ్రాయేలు అడిగారా రాహాబు వేసిన చేర్చుకోయి అన్నారా? అరే బ్రహ్మం, వాళ్ళు అడగల. ఆమె గురించి ప్రార్థన చేసినట్టు వాళ్ళు. కానీ ఎక్కడికి వెళ్ళింది? డైరెక్ట్ పరలోకానికి వెళ్ళింది. అప్పుడు అన్నాడు, నాన్న నువ్వు వేసావు కాదురా, మనుషులందరూ వేసి అనుకుంటున్నారు, నువ్వు నా కుమార్తెవరా, ఇదిగో
ఎక్కడో ధర్మశాస్త్ర ఆ కాలంలో దానికి ప్రారంభ కాలంలోనే నువ్వు ఇలాగుంటే ఎక్కడ తెచ్చాడు? హెబ్రీ పత్రిక, యేసుక్రీస్తు కాలం పరిపూర్ణ కాలం దాకా అప్పుడు వరకు ఏం చేశాడు? 1000 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాడు బాబు. గుర్తుపెట్టుకొని అక్కడ గ్రంథంలో లిఖించాడు. అంటే అప్పుడు చేసిన ఆ పని దేవుడు మర్చిపోలేదా? మర్చిపోలేదు. ఎందుకని? సమాధానానికి ఉన్న ప్రాముఖ్యత. మన అంశం ఏంటి చెప్పండి ఇప్పుడు? సమాధానం అను బంధం యొక్క ప్రాముఖ్యత. అవును కదా? ఆ సమాధానంతో మనం ఎప్పుడైతే ఉంటామో అందరిని సంపాదించుకుంటాం. చచ్చిపోయినప్పుడు కాదు, నలుగురు బారేసేది. నువ్వు బ్రతికున్నప్పుడే ఎప్పుడు నీ దగ్గరకు వస్తారు, నీతో కలిసి ఉంటారు. నీకేది బాగలేదన్నా అందరూ కూడా ఏం చేస్తారు? స్పందిస్తారు. అలాంటి జీవితం ముఖ్యం, కానీ ఇలాంటిది కాదు. కాబట్టి అలాగ సమాధానాన్ని ముందు మీరు సమాధానం అనే బంధం కోసం ప్రయత్నించి ఆ తర్వాత ఆరాధనలో కూర్చునే వారిగా ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ అందరినీ ముగిస్తున్నాను. అందరికీ ఉన్నాను.